హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవుళ్ళ సిస్టర్స్ హోమ్. మీరు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మెంతి కూరతో పప్పు తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మెంతి ఆకు వీక్లీ 1 టైం కంపల్సరీగా తీసుకోవాలండి. మెంతి ఆకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ మెంతి కూరను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే మెంతి పప్పును చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకును సపరేట్గా చేసుకున్నాం కదా, ఒక కట్ట మెంతి ఆకును తీసుకున్నామండి. దీనికి ఒక పెద్ద టమోటోని తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లి అయితే సరిపోతుంది. ఒక పెద్ద ఆనియన్ను తీసుకోవాలి. 3 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, ఒక లెమన్ తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా పచ్చిమిర్చిని మీరు కారానికి సరిపడా తీసుకోవాలండి. ఎండుమిర్చి తాలింపులో వేసుకుంటాం కాబట్టి దాని కారం సరిపోదు. దీంతోపాటు కొంచెం ఆయిల్, రుచికి సరిపడా కల్లుప్పు, 1 స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర కలిపినవి పోపు దినుసులు 1 స్పూన్ తీసుకోవాలి. కొంచెం ఇంగువ, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు తీసుకుంటే సరిపోతుందండి. ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలండి. కందిపప్పును శుభ్రంగా కడిగేసి దానికి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కొన్ని చుక్కల ఆయిల్ని వేసి ఉడికించుకోవాలండి. ఈ కొన్ని చుక్కల ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే పప్పు ఉడికిపోతుందండి. మనం పప్పు ఉడికేలోపే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని చూడండి ఎలా కట్ చేసామో ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లి తీసుకున్నాం కదా, అందులో 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిదిమి పెట్టుకోవాలండి. పప్పు ఉడికేలోపు ఇవంతా కట్ చేసుకుంటే తొందరగా పప్పు చేసేయచ్చండి. పప్పు ఉడికేలోపే మనం మెంతి కూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుందాము. వాటర్లో కొద్దిగా కల్లుప్పు, పసుపుని యాడ్ చేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి ఇంకొకసారి ప్లెయిన్ వాటర్ వేసుకొని రెండోసారి కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఆకుకూరను కూడా ఇదే విధంగా వాష్ చేయాలండి. బయట ఆకుకూరలు సేల్స్ చేసేవాళ్ళు ఎక్కడంటే అక్కడ తోటల్లో తెస్తారు కదా, చాలా గలీజ్ ఉంటుందండి. అందులో క్రిములు ఉంటాయి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయిందండి. మనం అవన్నీ రెడీ చేసుకునేలోపు పప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చి బాగా మెత్తగా ఉడికింది కదా. ఈ పప్పుని ఈ విధంగా ఈ స్టిక్తో, పప్పు రుద్దే స్టిక్తో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక బాణలిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా అవి కూడా వేసేసి వాటితో పాటు ఆనియన్స్ని, చిదిమిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలండి. ఇంగువను వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తప్పనిసరిగా ఇంగువ వేయాలి. ఇంకొంచెం పసుపును కూడా అందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మనం శుభ్రంగా పెట్టుకున్నాం కదా వాష్ చేసి మెంతి కూరని, ఆ మెంతి కూరని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇందులో ఒక టమాటోని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటో ముక్కలను కూడా యాడ్ చేసి ఇంకొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో మెంతి కూర బాగా ఫ్రై అయ్యే విధంగా, మగ్గే విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం రుచికి సరిపడా కల్లుప్పును యాడ్ చేయాలి. కల్లుప్పుని యాడ్ చేయడం వల్ల టమాటో మెంతి కూర అనేది తొందరగా మగ్గుతుందండి. కాసేపు ఫ్రై చేసుకునేసి టమాటో మెంతి కూర 2 మగ్గే విధంగా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. జస్ట్ కాసేపు ఆగి చూద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించుకున్నాం కదా ప్లెయిన్గా కందిపప్పుని, ఈ కందిపప్పును కూడా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా మొత్తం వేసేసి పప్పు మొత్తానికి మెంతి ఆకు, ఈ టమాటోలు ఇదంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి. మనం కుక్కర్లో కందిపప్పును రుద్ది బయటకు తీసుకున్నాం కదా కొద్దిగా, అందులో ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. చూడండి, మూత తీసి కాసేపు ఆగి చూస్తే బబుల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయాలి.
ఫైనల్లో ధనియాల పొడిని యాడ్ చేయడం వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. లెమన్ మనం సర్వ్ చేసుకునే ముందు పప్పుకి ఎంత పులుపు సరిపోతుంది అనే దాన్ని బట్టి లెమన్ యాడ్ చేసుకుని పప్పులో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా నాలాగే ఈ మెంతికూర పప్పును ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.